ఐ ఫీల్ బెటర్. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి కవర్లో ఏదో పట్టుకొచ్చేసాను అనుకుంటున్నారా? ఇవి ఎగ్స్. చూసారా, ఈ ఎగ్ కవర్లోనే బ్రేక్ అయిపోయింది మొత్తం. ఇందులో సొన కూడా లేదు, మొత్తం కవర్లో పడిపోయినట్టుంది. తెచ్చినప్పుడే మొత్తం గుడ్డు మొత్తం అసలు సొన లేకుండా ఖాళీగా ఉంది. మనం చాలా జాగ్రత్తగా తీయాలి ఎగ్స్ని. అయితే ఇవి చేతిలోనే పగిలిపోతాయి అనుకుంటే కవర్లోనే పగిలిపోయాయి. ఈ ఎగ్స్ ఒకేసారి అయితే ట్రేలో తెచ్చుకోవాలి కదా. ట్రేనా కాదు, అది ఎగ్స్ పెడతారు కదా దాంట్లో. ఇలా కవర్లో తెస్తే ఇలానే బ్రేక్ అవుతాయి. ఈ గుడ్లన్నీ నాకు మా సార్ నేను గుడ్డు తింటానని చెప్తే ఇన్ని గుడ్లు తీసుకొచ్చి ఇచ్చారు నాకైతే. సో ఇప్పుడు ఈ గుడ్లన్నీ నేను ఎలా తినిపోతున్నానో చూపిస్తా వీడియోలో. ఓకేనా, లెట్స్ స్టార్ట్. కాండి 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 కాండి. ఇవి ఎన్ని ఎగ్స్ అనుకుంటున్నారు? 30 ఎగ్స్. నేను 50 ఎగ్స్ తెమ్మన్నా. 50 ఎగ్స్ తింటాను, మా సార్ని తెమ్మంటే 30 ఎగ్స్ తెచ్చారు. నువ్వు తినలేవు అన్నారు. ఇవి తిని మా హస్బెండ్కి చూపిస్తా, అప్పుడు తింటానో తిన్నో తెలిసిపోతుంది. మమ్మీ పెట్టక్కడ, మమ్మీ ప్లీజ్ మమ్మీ. ఎగ్ తీసుకుని ఇలా రెండుగా కొట్టి ఆమ్లెట్ వేసి బబుల్. సరే బబుల్ ఎలా వచ్చిందా? ఇప్పుడు ఇందులో కొంచెం స్ప్రింకిల్డ్ కారం, సాల్ట్, వేసుకుందాం. ఇలా 30 ఆమ్లెట్స్ వేయాలి. ఇలా 30 గుడ్లు 30 ఆమ్లెట్లు వేసుకుందాం మనం. అయితే నేనైతే ఎప్పుడో వీడియో స్టార్ట్ చేశాను, గంట అవుతుంది. చూసారా, ఇంకా ఎగ్స్ ఇంకా ఇలానే ఉన్నాయి. ఆమ్లెట్ అయితే వేయడం అయితే తరగలేదు. అందుకే నేను 50 తెమ్మన్నా సరే మా హస్బెండ్ అయితే 30 గుడ్లు తెచ్చిన మొహాన్ని పాడేశారు. నువ్వు వేయలేవే, నువ్వు చేయలేవే అని. సో నేను ఇంకా వేస్తూనే ఉన్నా. నాకు ఇవైతే ఆఫ్టర్ అనిపిస్తుంది తినడానికి. మా హస్బెండ్ ఏమో భయపడ్డారు. ఆయన యాక్చువల్లీ తినడం కంటే వేయడం ఎక్కువ కష్టం. నాకు ఫుడ్ కూడా వండడం అంటే అంత ఇష్టం ఉండదు. తినడం అంటే చాలా ఇష్టం. తినమంటే బాగా తింటా, కానీ వెయ్యమంటే మాత్రం చాలా ఇబ్బంది పడతా. యాక్చువల్లీ ఆమ్లెట్లు వేయడానికి నాకు తలుపురాణం తోకొచ్చేస్తుంది. ఇంకా 50 గుడ్లు తెచ్చుంటే తినేది ఎలా ఉన్నా కానీ వేయలేకపోతుంది. నేనైతే దీన్ని తిప్పాలి, వెయ్యాలి. మా కిడ్స్తో చేయడం కూడా చాలా కష్టం. చాలా అల్లరి కూడా చేస్తారు వీళ్ళైతే. అమ్మాయి ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు తినేదా మొదలు పెడదామా? బామ్మ వెయిట్ అయితే ఉంది. మరి 30 ఎగ్లు అంటే ఆ మాత్రం వెయిట్ ఉండదా? ఉంది, వెయిట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది కింద పెడుతున్నా, చాలా జాగ్రత్తగా పెడుతున్నా. టమాటా కిచప్. ఈ నైట్ టైమ్స్ తినాలంటే కిచప్ కూడా ఉండాలి, లేకపోతే కష్టమేమో అనుకుంటున్నా. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకు ఆమ్లెట్స్. ఇప్పుడు మనం కొన్ని ఆమ్లెట్స్ని ఇంత తీసుకుందాం. ఇవన్నీ లాగించేద్దాం. బాగా ఉన్నాయి కదా ఆమ్లెట్స్. నీకు వెయ్య, ఎందుకు వేయాలి? నేను వెయ్య. పిల్లకి వేయాలంట. వీటిని ఇట్లా పెట్టుకుని నీ పిజ్జాలో ఫీల్ అవుతుందండి. చాలా బాగుంది నిజంగా. చెప్తే బాగుంది. చెప్తే చాలా బాగుంది నిజంగా. ఎక్సలెంట్గా ఉంది. ఫుల్ స్పైసీగా ఉన్నాయి. ఆకలితో ఉన్న సింహాన్ని ఎవరు ఆపలేరు, నన్ను కూడా ఎవరు ఆపలేరు. ఈ ఆమ్లెట్ చూసినప్పటికీ కొట్టి నిండిపోతుంది, కానీ తినే కొద్ది అనిపిస్తుంది. మన ఫుడ్ ఫేవరెట్ కదా, తినే కొద్ది తినాలనిపిస్తుంది.
ఈ ఆమ్లెట్ చూసారు ఎన్ని ఉన్నాయో, ఎంత తిన్నా తిరిగేటట్లు లేవు, చాలా ఉన్నాయి. 23 పిచ్చేసేమార్ అసలు నాకు చాలా మంది ఆమ్లెట్ వేసుకోవడం చూసా, ఇందులో జ్యూసీగా వదిలేస్తారు ఎల్లో ఇష్యూ. నాకు అది అలా కారుతో తినడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు, అందుకే నేను మొత్తం బాయిల్ చేసుకున్నా. చాలా మంది ఆమ్లెట్ ఇలాగే వేయరు, ఈ వైట్ అనేది వైట్ లాగా ఉంటుంది, ఎల్లో అనేది మధ్యలో ఎల్లోలానే ఉంటుంది, అన్నీ వేసుకుని ఇలానే తింటారు. నాకైతే అలా ఇష్టం ఉండదు, ఆమ్లెట్ మొత్తం కుక్ అవ్వాలి అలానంటే తినడం అంటే ఇష్టం నాకు. इरवई तुम्हें मुपरे मनुष्य की औलाद बाया से हमला करना पीपी ఆమ్లెట్స్ అయితే కంప్లీట్, నా టాస్క్ ఇస్ కంప్లీట్. ఈ ఆమ్లెట్ అయితే మా పాప కొంచెం ముప్పై గుడ్లు స్టమక్లో పంపించానా, ఆ 30 గుడ్లు ఇప్పుడు డిషన్ 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 అనుకుంటూ అటు ఇటు అటు ఇటు కదులుతున్నాయి. ఇప్పుడు మనం ఈ డ్రింక్ని పంపించి వాటిని చంపేద్దాం, ఓకేనా? ఇంత బాటిల్ తెచ్చిన తర్వాత ఈ డ్రింక్ అంతా తాగేయాలి. మీరు ఎవరైనా ఇన్ని ఆమ్లెట్లు తినడానికి ట్రై చేస్తారేమో, ఎవరు ఇలా తినొద్దు. ఓన్లీ రోజుకొక ఆమ్లెట్ వేసుకుని రోజుకొక ఎగ్ బాయిల్ చేసుకుని మాత్రమే తినండి. ఈ నెక్స్ట్ తినే ప్రయత్నం అయితే చేయొద్దు, హెల్త్ అస్సలు మంచిది కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మరి నేను ఎలా తిన్నాను అనుకుంటున్నారా? నాకు ఫుడ్ అంటే ఇష్టం కదా, అందుకే తిన్నా. మీకు ఇష్టం అంటే తినండి, కానీ అరిగించుకునే కెపాసిటీ అన్నీ ఉండాలి, లేకపోతే చాలా కష్టం. ఓకే, ఇప్పుడు మనమైతే థమ్స్అప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఐ ఫీల్ బెటర్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.